హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు మనం దక్షిణామూర్తి టెంపుల్లో అయితే ఉన్నాము. అక్కడైతే దక్షిణామూర్తికి అన్నంతో అభిషేకం చేస్తున్నారండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. సో ఈ అన్నాన్ని లాస్ట్లో చెప్తాను ఏం చేస్తారు. హారతి ఇలా సిద్ధం చేసుకున్నారండి. అక్కడికి వచ్చిన భక్తులు దీపాలు వెలిగించి అయ్యవారికి అయితే ఇస్తున్నారు. అవి దక్షిణామూర్తికి చూపించి బ్యాక్ సైడ్ అమ్మవారి దగ్గర అయితే పెడతారండి. థర్స్డే రోజు అసలు అక్కడికి వచ్చిన భక్తులు శనగమాల రెడీ చేసి ఇస్తున్నారండి. చూడండి, అక్కడ కొంతమంది కలెక్ట్ చేసుకుంటున్నారు. శనగల మాల వేయడం వల్ల మనకి గురుబలం అనేది పెరుగుతుందండి. పంతులు గారు నక్షత్ర హారతి ఇస్తున్నారు. చూడండి, అయితే మేము అర్చన చేస్తాం, కానీ నేను చేసేది ఇక్కడ ఒకటే అర్చన కాదు. మీరందరూ దక్షిణామూర్తయే నమః అనే నామస్మరణ మీరు. సో ఇలా చేసిన అన్నాన్ని మనకి అన్నప్రసాదంగా అయితే పంచిపెడతారంటే అంటే అన్నదానం చేస్తారు. సో ప్రతి గురు పౌర్ణమి రోజు అయితే ఇక్కడ దక్షిణామూర్తి టెంపుల్లో అన్నదానం అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈసారి వర్షం కారణం వలన చేయలేకపోయారు, అందుకని తర్వాత చేశారు. ఈ ప్రసాదాన్ని పిల్లలు తినడం వల్ల చాలా మంచిదండి. అంటే కొంతమంది చిన్నపిల్లలకి మాటలు రావు కదండి, అలాంటి వారు ఈ ప్రసాదాన్ని తింటే మాటలు వస్తాయంట అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.